హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన కిచెన్లో తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ వండుతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మటన్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చే విధంగా ఎప్పుడు మా ఇంట్లో మటన్ తెచ్చుకున్నా ఇంతే సింపుల్గా వండుకుంటామండి. అందుకు కావలసినవి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అంతే అండి. నేను ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయను. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక మటన్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళొక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకొని 1 నిమిషం పాటు దాన్ని కూడా గోలనిచ్చుకోవాలి. ఇలా గోలిన తర్వాత కలుపుకొని రుచికి సరిపడినంత కారం అలాగే కాస్త ఉప్పు వేస్తున్నాను. మొత్తం ఉప్పు ఒకటేసారి వేసినామంటే మటన్ అన్నది ఉడకదు. కాస్త వేసినామంటే ఉప్పు మటన్కి పట్టి ముక్క అన్నది చప్పగా కాకుండా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అవి గోలిన తర్వాత మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న మటన్ను వేసి ఉప్పు, కారం అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్ములో మటన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూసారు కదా, కాస్త ఆయిల్ అన్నది బయటికి వచ్చింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా, ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. నేను ధనియాల పొడిలోనే లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు అదే మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కలుపుకొని మనం మటన్కి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 1.5 లీటర్ వరకు నీళ్లు పోసి గంటన్నర పాటు మటన్ని ఉడకబెట్టుకుంటాను. మటన్ని నేను ప్రెషర్ కుక్కర్లో వేయనండి, నార్మల్గానే వండుకుంటాము. మూత వేసి ఇప్పుడు గంట ఉడకబెట్టిన తర్వాత గంట తర్వాత మూత తీస్తే చూసారు కదా, మనకి ఎసరు పోసిందంతా ఎగిరిపోతుంది. మటన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నాకు ఉప్పు కూడా ఇప్పుడే రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలండి. నాకు ఇక్కడ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి గ్రేవీ లెక్క కావాలంటే ఇప్పుడే కర్రీని దించుకోవచ్చు. కానీ నాకు చారు చేశాను కాబట్టి నాకు ఇక్కడ గ్రేవీ అవసరం లేదు, కర్రీ దగ్గరికే వండుకుంటున్నాము. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మటన్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.